కూడా ఆదాయాలు లేవు, ఖర్చులు పెరిగిపోయినాయి. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అరకొర చేశారు. దానికోసమే ఇప్పుడు ఇళ్ల స్థలాలదే ఒక సమస్య. మరి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అధిగమించాలంటే కొద్దిగా రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేశారు. ఇవాళ ఆదాయ వనరులు కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు, ఒక ఇల్లు గడపాలంటే ఎంత కష్టం ఉంటుంది. ప్రభుత్వం కూడా అంతే కదా. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోతే ఇవాళ మనకు సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం కొంత ప్రధానమంత్రి గారు సపోర్ట్ ఇచ్చి దానివల్ల మనకు కొంత ఊరట వస్తూ ఉంది. మరి ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక 5 ప్రధానమైన అంశాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. 5 మనందరూ తెలుసు. పెన్షన్లు తీసుకున్నారు అందరూ? ఎంత వస్తున్నాయి? నవ్వాలుగా హుషారుగా ఉన్నారు అందరూ, చాలా హుషారుగా. 4,000 వస్తున్నాయి. ఫస్ట్ జూలైలో 7,000 రూపాయలు ఇచ్చారా? 7,000 రూపాయలు మీకు పెన్షన్ ఫస్ట్ ఇచ్చారు. కూర్చోమని కూర్చొని మాట్లాడతారు, తర్వాత మాట్లాడతారు. నేను ఉంటాను. 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ తారీఖు ఇస్తున్నారా? అది మొన్న ఏంటంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం మళ్ళీ పని చేయరు కదా, అధికారులు ఉండరు కదా, అందుకని చెప్పి 31వ తారీఖే పెన్షన్ ఇవ్వడం జరిగింది. శనివారం ఇచ్చేసారు. పొద్దున 6ంటికి ఇచ్చేసారు. అది మరి అదే మరి మంచి ప్రభుత్వమేనా కదా? చెప్పాలి కనుక మంచి ప్రభుత్వమేనా? అందరూ చేతులేదు చెప్పండి, మంచి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే మరి ఈరోజు